షార్ట్స్ వైరల్ అవ్వట్లేదు. ఎంత చేస్తున్నా వ్యూస్ రావట్లేదు. అసలు షార్ట్స్ ఎలా వైరల్ చేయాలి అని ఆలోచించే ముందు అసలు షార్ట్స్ వైరల్ అవ్వాలి అంటే, ఎక్కువ వ్యూస్ రావాలంటే యూట్యూబ్ అల్గోరిథం ఏమేం చూస్తుంది అసలు? మనం ఒక షార్ట్ అప్లోడ్ చేసాం. యూట్యూబ్ ఏ ఫ్యాక్టర్స్ చూసి ఓకే ఇది వైరల్ చేయాల్సిన కంటెంట్ అని ఫిక్స్ అయ్యి ఎక్కువ ఆడియన్స్కి పుష్ చేస్తుంది. అసలు ఆ ఫ్యాక్టర్స్ ఏంటో తెలుసుకుందాం ముందు. సో నమస్తే వ్యూవర్స్, కబుర్ల పాయింట్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. సో ఈ వీడియోలో మనం ఒక యూట్యూబ్ షార్ట్ వైరల్ అవ్వాలి అంటే అల్గోరిథం ఏ ఫ్యాక్టర్స్ చూస్తుంది అన్న విషయం మాట్లాడుకుందాం. యాక్చువల్గా మెయిన్గా 4 ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఆ 4 ఫ్యాక్టర్స్ నేను చెప్తాను. అండ్ లాస్ట్ ఫ్యాక్టర్ నా పర్సనల్గా అది కూడా చూస్తుంది అల్గోరిథం అన్నది నా ఫీలింగ్. సో అవన్నీ మాట్లాడేసుకుందాం మనం ఈ వీడియో వాచ్ టిల్ ఎండ్. ఇనీషియల్గా ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే, మనం వైటీ స్టూడియో యూజ్ చేయాలి. వైటీ స్టూడియో నుంచి మనమైతే అప్లోడ్ చేసుకుంటాం షార్ట్స్. అవి హ్యాష్ ట్యాగ్స్, డిస్క్రిప్షన్స్ ఇవన్నీ మనం యాడ్ చేస్తాం. సో ఈ వైటీ స్టూడియోలో మనం షార్ట్స్ అప్లోడ్ చేసిన కొంతసేపు తర్వాత మనకి కొన్ని డిస్ప్లే చేస్తుంది. ఆ డిస్ప్లే చేసినవి 3. అవి ఏంటి అంటే వ్యూస్, యావరేజ్ పర్సంటేజ్ వ్యూడ్, లైక్స్ అండ్ ఏమైనా కమెంట్స్ వస్తే ఆ కమెంట్స్ డిస్ప్లే అవుతాయి కిందన. సో ఇనీషియల్లీ వ్యూస్ అన్నవి యావరేజ్ పర్సంటేజ్ వ్యూడ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. యావరేజ్ పర్సంటేజ్ వ్యూడ్ ఎప్పుడూ కూడా 80%, 70 to 80% లేదా అంతకన్నా ఎక్కువ ఉండాలి. లో డ్యూరేషన్ షార్ట్స్కి అయితే ఇంకా ఎక్కువ పర్సంటేజ్ అయితే ఉండాలి మనకి. అండ్ లైక్స్ ఫ్రీక్వెంట్గా మనకు లైక్స్ పడుతూ ఉండాలి. అంటే ఒక సెట్ ఆఫ్ 100 ఆడియన్స్కి వెళ్తే అందులో ఎలా లేదన్నా ఒక 2-3 లైక్స్ వస్తే అప్పుడు అది వైరల్ కంటెంట్గా అవుతుంది. సో కమెంట్స్ కూడా పడుతూ ఉండాలి. అప్పుడప్పుడు ఎవరైనా కమెంట్ చేయాలి. అందుకే మీరు గమనించినట్లయితే క్రింజ్ చేసిన వీడియోలు కూడా వైరల్ అయిపోతాయి ఈజీగా. ఎందుకు అంటే దే విల్ కమెంట్. ఇదో ఒకటి తిట్టడానికో లేదేదో అనడానికో కమెంట్ చేస్తారు. ఆ కమెంట్ వల్ల యూట్యూబ్ ఏమనుకుంటుందంటే ఓకే పీపుల్ ఇంటరాక్ట్ అవుతున్నారు, సో ఇది వైరల్ కంటెంట్, వైరల్ చేసేద్దాం అని అనుకుంటుంది. సో ఆ యూట్యూబ్ అల్గోరిథం ఏమనుకుంటుందంటే కమెంట్ గుడ్డా బ్యాడో చూడదు. ఓకే కమెంట్ పెట్టాడు అనుకుంటుంది. సో అది వైరల్ అయిపోతుంది. సో 3 ఫ్యాక్టర్స్ కూడా చెప్పేశాను. ఏంటేంటి? యావరేజ్ పర్సంటేజ్ వ్యూడ్, లైక్స్, కమెంట్స్. ఇప్పుడు 4థది, ఇది కొంచెం షాకింగ్గా ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి తెలియదు ఇది. సో మీరు యూట్యూబ్ షార్ట్ మీద క్లిక్ చేశాక ఎంగేజ్మెంట్ ట్యాబ్లోకి వెళ్తే అక్కడ మీకు ఒక డిస్ప్లే అవుతుంది. ఎన్ని మంది స్టేట్ టు వాచ్ స్వైప్డ్ అవే అని ఉంటుంది. ఎన్ని మంది మన షార్ట్ని చూసి ఆగారు, ఓకే చూద్దాం ఈ షార్ట్ ఏటో అని, లేదు చూడగానే వెంటనే స్వైప్ చేసేసారు అన్నది మనకి డిస్ప్లే అవుతుంది. సో ఇది కూడా అల్గోరిథం చూస్తుంది. స్టేట్ టు వాచ్ అన్నది ఎలా లేదన్నా 70 to 80% ఉంటేనే అది వైరల్ కంటెంట్ అవుతుంది. సో ఎక్కువ మంది మన షార్ట్ చూడగానే ఎస్ ఇది చూద్దాం అని ఆగాలన్నమాట. స్వైప్డ్ అవే రేట్ ఎక్కువ ఉంది అంటే అది ఇంకా వైరల్ అవ్వదు. ఇవి మాట మన యూట్యూబ్ అల్గోరిథం చూసే 4 ఫ్యాక్టర్స్. ఈ 4 ఫ్యాక్టర్స్ కూడా సాటిస్ఫై అవుతేనే మనకి ఎక్కువ వ్యూస్ అయితే వస్తాయి. ఇంకా అల్గోరిథం పుష్ చేస్తుంది. ఈ 4 ఫ్యాక్టర్స్లో ఒక్క ఫ్యాక్టర్ వీక్ ఉన్నా కూడా వైరల్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ యావరేజ్ పర్సంటేజ్ వ్యూడ్ ఎక్కువ ఉంటే లైక్స్ కూడా ఫ్రీక్వెంట్గా పడాలి, కమెంట్స్ రావాలి, అండ్ ఆల్ ద 4 ఫ్యాక్టర్స్ మనకు సాటిస్ఫై అవ్వాలి. సో మెయిన్లీ స్వైప్ రేట్ మనం వీలైనంత తక్కువ ఉండేటట్టు చూసుకోవాలి. అంటే ఫస్ట్ 2-3 సెకండ్స్లో మనం హుక్ చాలా బాగా పెట్టాలి, సచ్ దట్ పీపుల్ ఆగాలి, ఓకే ఈ షార్ట్ ఏటో చూద్దామని. సో నా 5th ఫ్యాక్టర్ నా పర్సనల్ ఫీలింగ్. మన పెద్దలు చెప్పినట్టు ఆవగింజంత అదృష్టం కూడా కలవాలి. సో 5th ఫ్యాక్టర్ నా దృష్టిలో లక్. సో లక్ కూడా ఉండాలి. ఎందుకంటే కొన్ని షార్ట్స్ ఎందుకు వైరల్ అయ్యాయో తెలీదు, చూడగానే అనిపిస్తుంది ఏముందిరా ఇందులో అని. సో కొంచెం లక్ కూడా ఉండాలి. సో కీప్ పోస్టింగ్ అండ్ ఆల్సో కీప్ సపోర్టింగ్ మీ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. అరే అప్పుడే ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? నా ఛానల్ అసలు దేనికో తెలుసుకోవాలని ఉందా? అయితే నా ఛానల్ ఇంట్రడక్షన్ వీడియో జస్ట్ 2 minutesలో చూసేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.